మీకు తెలుసా దీవెనకు ఆశీర్వాదానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో? ఆదికాండం 27వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఇస్సాకు వృద్ధుడై ఉన్నప్పుడు యాకోబును దీవించినట్లుగా మనకు కనబడుతుంది. కానీ యాకోబు దీవెనలతో సరిపెట్టుకోలేదు. అతడు అర్ధరాత్రి వేళ దేవునితో పెనుగులాడటం మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు దేవుణ్ణి పోనివ్వలేదు. ఎందుకని అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు. చివరకు దేవుని చేతే ఆ తెల్లవారుజామున ఆశీర్వదింపబడి యాకోబు నుండి అతని పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. ఇజ్రాయేలు అనగా అర్థం ఏమిటంటే దేవునితో పోరాడువాడు. ఇది ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు చదివినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ రెండు సందర్భాలు మనం చూసినట్లయితే, ఒకటి మనుషుల ద్వారా మనకేం కలుగుతుందంటే దీవెన, రెండవది దేవుని ద్వారా మనకేం కలుగుతుందంటే ఆశీర్వాదము. అనగా మనుషులు ఇచ్చేవి దీవెనలు మాత్రమే, కానీ దేవుడిచ్చేవి ఆశీర్వాదాలు. మరియు దీవెనలు అనగా నీకు మాత్రమే చెందుతాయి, కానీ ఆశీర్వాదాలు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు, నీ వంశానికి చెందుతాయి. అందుకే అందరూ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం వేగిరపడుచు ముందుండు వారిగా ఉండాలి. మరి నీవు ఏం కోరుకుంటావు? మనుషులిచ్చే దీవెన లేక దేవుడిచ్చే ఆశీర్వాదము?